డెమో క్లాస్ గురించి మీ అందరికీ బాగా తెలుసు. అసలు డెమో అంటే ఏంటి, దేనికోసం డెమో? ఇవాళ డెమో క్లాస్ అంటే వెళ్ళి అటెండ్ అవ్వటం, ఒక 4 డెమోలు అటెండ్ అవ్వటం, తర్వాత సైలెంట్ అయిపోవటం. అసలు డెమోకి వెళ్ళే ముందు మనం ఏ విషయం గురించి మనం డెమోలో తెలుసుకోదలుచుకున్నాం, అసలు ఆ విషయం గురించి మనకు తెలుసా? అయితే డెమోలో చెప్పి మనం అటెండ్ అయినప్పుడు మనకి తెలియని విషయాన్ని చెప్తున్నారా, లేకపోతే తెలిసిన విషయాన్ని ఇంప్రూవ్ చేసి చెప్తున్నారా? అసలు ఈ డెమో క్లాస్ తీసుకునే అతను రేపొద్దున ఏదన్నా మనకి ఒక డౌట్ ఉంటే, ఆ సబ్జెక్ట్ మీద డౌట్ ఉంటే, ఆ టాపిక్ మీద డౌట్ ఉంటే, ఆ డౌట్ని తీర్చగల సమర్థుడా కాదా అనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. డెమో క్లాస్ ఇస్తారు. డెమో క్లాస్ తీసుకుని ఏం చేస్తారు? తర్వాత ఇంకొకటి కూడా ఏంటంటే, మెయిన్గా మనం ఫాలో కాంది ఏంటంటే, విద్య విషయంలో ఈ బార్గెనింగ్ అనేది చాలా పెద్ద రోగం. ఇది ఎక్కడైనా సరే ముందులు ఈ చాటింగ్కి బాగా అలవాటు పడిపోయి ఏం చేస్తున్నారంటే, ముందు ఏదన్నా ఒక వీడియో పెడితే దాంట్లో ఫోన్ అవైలబిలిటీ ఉన్నా కూడా, కాంటాక్ట్ చేసి అవైలబిలిటీ ఉన్నా కూడా ముందు ఫీజు అంతా, ఎప్పుడు కట్టాలి, ముందు కట్టాలా, వెనక కట్టాలా, గూగుల్ పే కట్టాలా, ఫోన్పే కట్టాలా, ముందు ఎంత కట్టాలి, తర్వాత ఎంత కట్టాలి, ఇవి వాటితోటి కాలం పొద్దు గడిపేస్తూ ఉంటారు. 2-3 రోజులు గడిచిపోతుంది. రిప్లై ఇచ్చిన తర్వాత వీలైతే ఆ రోజు చూస్తాడు, లేకపోతే తెల్లారు చూసి మనం ఇంకో క్వశ్చన్ మార్క్ వేస్తాడు. అసలు దీనివల్ల ఏంటి? అసలు మీరు టైంని ఈ విధంగా కిల్ చేసుకుంటున్నారా? మీ టైంని మీరే కిల్ చేసుకుంటున్నారా, లేకపోతే మీ అవసరం ఏదైనా తీరుతుందనేది ఇవాళ మీ ఎవరికి తెలియని విషయం. ఒక కాంటాక్ట్ నెంబర్ అవైలబుల్ ఉన్నప్పుడు ఇమీడియట్గా మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇమీడియట్గా అడగాలి. దానికి ఫీజుకే ప్రాముఖ్యత ఇవ్వకూడదు. గుర్తుపెట్టుకోండి. మీరు నేర్చుకోవాల్సిన విషయం వాళ్ళ దగ్గర నుంచి మీకు చేరే అవకాశం ఉందా లేదా, లేకపోతే కాలక్షేపానికి మనం వెళ్ళి అక్కడ కోర్సు నేర్చుకొని చేస్తున్నామా, లేకపోతే ఎక్కడ తక్కువ ఫీజు ఉంటే అక్కడ జాయిన్ అయిపోయి మనం కోర్సు కంప్లీట్ అయ్యిందని భావనతో బయటకు వస్తామా? కంప్లీట్ అయితే చేయగలిగింది ఏముంటుంది? ఎందుకంటే ఎడ్యుకేషన్ ఇవాళ అకాడమిక్ కోర్సులు చదువుకొని ఏ కోర్సు కూడా మీరు ఉద్యోగం సంపాదించడానికి ఉపయోగపడలేదు. కాబట్టి ఏంటంటే ఒక ప్రాక్టికాలిటీ కోసం మనం ఇన్స్టిట్యూట్స్ కోసం వెళ్తాము. ఆ ఇన్స్టిట్యూట్స్లో మనకి ప్రాక్టికాలిటీ నేర్పుతున్నారా లేదనేది ముఖ్యం తప్ప, ఏదో అసైన్మెంట్లు ఇచ్చి చేయించుకోవటం పోవటం వల్ల దానివల్ల జరిగే నష్టం మీకే, వాళ్ళకేం లాభం. దే ఆర్ డూయింగ్ బిజినెస్.